హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్వరి. సమంత విజయ్ దేవరకొండకి హిట్లు ఎంత ఫాస్ట్గా వస్తాయో ఫ్లాప్లు కూడా అంతే ఫాస్ట్గా వస్తాయి. 2018లో వచ్చిన గీతా గోవిందం, టాక్సీ వాళ్ళ తర్వాత నో హిట్స్ అంటే విజయ్ హిట్ కొట్టి 6 years అవుతుంది. ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. ఎందుకు మా విజయ్కి హిట్ రావడం లేదని మదన పడుతున్నారు. కొంతమంది అయితే నువ్వు పలానా సినిమా చేయని సలహాలు కూడా ఇస్తున్నారు. వాళ్ళ సలహాలకి తగ్గట్టే ఫుల్ మాస్ బడ్జెట్స్తో కూడిన 2 భారీ ప్రాజెక్టులు అనౌన్స్ చేశాడు. వాటిల్లో ఒక మూవీ హీరోయిన్ విషయం టుడే టాక్ ఆఫ్ ది డేగా నిలిచింది. రాహుల్ సాంకృత్యన్, రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన 2 సినిమాల పోస్టర్లు అయితే ఒకదానిని మించి ఇంకొకటి ఉంది. దీంతో ఎప్పుడెప్పుడు ఆ సినిమాలు కంప్లీట్ అవుతాయా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక రవికిరణ్ మూవీ పక్కా రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. హీరోయిన్ కి ఎంతో ప్రాధాన్యత ఉండబోతోంది. సమంత, సాయి పల్లవిల పేర్లు వినిపిస్తున్నాయి. దిల్ రాజు సమంతకి మాట ఇచ్చాడని, ఖుషీ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. పైగా సమంతకి రూరల్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కిన రంగస్థలంలో నటించిన అనుభవం కూడా ఉందని అంటున్నారు. ఇక కొంతమంది అయితే సాయి పల్లవి అయితే బాగుంటుందని, పైగా విజయ్ సాయి పల్లవి ఫస్ట్ కాంబో ఆడియన్స్ కి ఫ్రెష్నెస్ ని ఇస్తుందని అంటున్నారు. పైగా సాయి పల్లవి చేస్తున్న తండేల్ గతంలో చేసిన విరాట పర్వం కోవలోకే వస్తాయని అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు విజయ్కి జోడీ కడతారో చూడాలి. మూవీ అయితే త్వరలోనే షూటింగ్కి వెళ్లనుంది. విజయ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో మొన్న ఏప్రిల్లో వచ్చిన ఫ్యామిలీ స్టార్ పరాజయం పాలైంది.